దయచేసి ఈ వీడియోని కనీసం 5 మందికి షేర్ చేయండి. కామెంట్ బాక్స్ ని జై శ్రీరామ్ అనే నామంతో నింపేయండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరాలి. మనం మరో పురాతన బావిని రక్షించాం. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మన పురాతన బావిని చెత్తతో నింపేశారు. శుభ్రం చేసి మళ్ళీ మునపటి వైభవానికి తీసుకొని వద్దాం రండి అని ఒక వీడియో ద్వారా పిలుపునిచ్చా. ఆ వీడియో చూసి ఈ బావిని శుభ్రం చేయడానికి వందల మంది కదిలి వచ్చారు. వాళ్లకు ఉన్న పనులన్నీ పక్కన పెట్టేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒళ్లంతా చెమటతో తడుస్తున్న దుమ్మును బురదను లెక్క చేయకుండా, వాసన వస్తున్నా భరిస్తూ విశ్రాంతి అనేదే లేకుండా శ్రమించి ఈ బావిని నీళ్లతో కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి ఇన్ని రోజులు ఇలా చెత్తతో నిండి ఉన్న బావిని ఇంత అందంగా మార్చేశారు. అసలు ఈ బావిలోకి చెత్త ఎలా వస్తుందంటే, ఈ బావి పైన ఉన్న ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు వారి వెంట తెచ్చుకున్న టెంకాయలు, పసుపు కుంకుమ కవర్లు, పూలదండలు, ఇస్తరాకులు అన్ని ఈ బావిలోనే వేసి వెళ్తున్నారంట. ఈ బావిలో ఇంతకాలం చెత్త వేసిన వారికే చెప్తున్నా, పాపాలు తొలగి పుణ్యం లభించాలని మీరు గుడికి వస్తుంటారు. కానీ ఏ లాభం? గుడి దగ్గరికి వచ్చి ఇలా చెత్త వేసి మళ్ళీ పెద్ద పాపాన్ని మూటగట్టుకొని వెళ్తున్నారు. మన సంస్కృతి గురించి గొప్పగా చెప్పుకుంటాం, కానీ అదే సంస్కృతికి చిహ్నాలైన కట్టడాలను మాత్రం ఇలా చెత్తతో నింపేస్తున్నాం. ఇది ఆంజనేయ స్వామి వారు ఆజ్ఞాపించడం వల్ల జరిగిన కార్యక్రమం. దయచేసి ఇకపై ఇందులో చెత్త వేయకండి. మన పురాతన కట్టడాలు కేవలం రాళ్లతో నిర్మితమైనవి మాత్రమే కావు. ఇవి మన పూర్వీకుల విశేషమైన కళను, శిల్ప నైపుణ్యాన్ని, ఆలోచన శక్తిని ప్రతిబింబించే విలువైన సంపదలు. వీటిని కాపాడి జాగ్రత్తగా మన రేపటి తరానికి అందించాల్సిన బాధ్యత మనందరిది. ఎక్కడ చూసినా మన పురాతన కట్టడాలు ఇలా చెత్తతో నింపేస్తున్నారు. తవ్వకాలు చేసి శిథిలావస్థకు వచ్చేలా చేస్తున్నారు.